ఆదిక సందేశంగా హెబ్రీ పత్రికను ధ్యానిస్తున్నాము. 10వ అధ్యాయానికి వచ్చాము. 19వ వచనం నుంచి మీరు చదివితే మనం ధ్యానం చేసుకుందాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19 నుండి. ఎస్, మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవం గలదియు అయిన ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడియు అయిన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది. దేవునికి మహిమ. అందరం కలిసి ఒక స్తోత్రం చెబుదాం. బిడ్డలారా, నా వైపు చూస్తూ ప్రశాంతంగా వినండి. ఇంకా బైబిల్ చదువుకుంటూ ఇంకా మీరు ఎక్కువగా అలిసిపోవద్దని కోరుతున్నాను. నన్ను చూస్తూ వినండి. ఏముంటుంది వాక్యం? యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము. ఆ పదం నాకు ఇష్టం. ప్రతిష్ఠించిన. తెలుగులో కాస్త ఎక్స్ట్రా విశేషణాలు జోడించి ఉంటారు అనుకున్నాను, కానీ ఒరిజినల్ ట్రాన్స్లేషన్స్లో కూడా అలాంటి భావనే ఉంది. ఇప్పుడు ప్రస్తుతం భూమి మీద వాడబడుతున్న ఇంగ్లీష్ తర్జుమాలన్నింటిలోకి కాస్త రిలయబుల్ వర్షన్ ఏదైనా ఉంటే న్యూ కింగ్ జేమ్స్ వర్షనే. ఎందుకంటే ఓల్డ్ కింగ్ జేమ్స్ వర్షన్కి న్యూ కింగ్ జేమ్స్ వర్షన్కి భాషలో తప్ప భావనలో వ్యత్యాసం లేదు. పూర్వకాలం అన్ని గంభీరమైనటువంటి గౌరవవాచకాలు వాడేవారు. ఇప్పుడు యు అన్న పదం ఉండదు, అంట దౌ THOU ఉంటుంది. అవన్నీ తీశారు NKJVలో. ఏమంటే దౌ ఆట్ ఓది అంటే అలా ఉండదు, యువ ఓది అంటాడు అంతే. ఇందులో అలాంటి కొంచెం ఇంగ్లీష్ స్టాండర్డ్ తగ్గించారు తప్ప ఇంకంతకన్నా పాపాలు ఏం చేయలే. దట్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ ఓల్డ్ కింగ్ జేమ్స్ అండ్ న్యూ కింగ్ జేమ్స్. మీకు ఇలా గుడ్ న్యూస్లు బ్యాడ్ న్యూస్ ఇలాంటి అమాయకమైన వర్షన్స్ చదవకండి. అవి సండే స్కూల్ అవి నేను పట్టుకుని ఓపెన్ చేసి చూశాను. అంత సండే స్కూల్ అది మన రేంజ్కి సరిపోదాం. సో ద మోస్ట్ రిలయబుల్ వర్షన్ ప్రస్తుతానికైతే కనుక న్యూ కింగ్ జేమ్స్ వర్షన్. అందులో కూడా ఇదే పదాన్ని వాడాడు. ఇంకా కొన్ని వర్షన్స్లో ద వే దట్ గాడ్ ఇనిషియేటెడ్ అంటాడు. కానీ న్యూ కింగ్ జేమ్స్ వర్షన్లో ఎంత అద్భుతమైన పదం, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన అన్నట్టు. ద వే దట్ జీసస్ కాన్సక్రేటెడ్ అంటాడు. ₹1,00,00,000 పదం అది. ఇది బయట నుంచి పాస్ గారు LG ఫోన్ కొనుక్కొచ్చాడు. దాన్ని వైబ్రేషన్ పెడితే ఇంత అలవాడు ఉంది. అది ఒక మాదిరి గుండు చప్పుడు అయితే జోబులో ఉండగా వైబ్రేటర్తో చచ్చిపోతాడు. నేను చెప్పాను, అయ్యా ఇది ఒక్కడిసారి నేను చంపేస్తాకి నువ్వు అర్జెంట్గా ఫోన్ తీసేయి అంటే చర్చిలో డిస్టర్బెన్స్ ఉండకూడదని వైబ్రేషన్లో పెట్టానన్నా అన్నాడు. ఎవరికి డిస్టర్బెన్స్ లేదన్నా, నువ్వే చచ్చిపోతావు. ఆ చిత్ర మిషన్ వచ్చిన సౌండ్ అవుతుందండి. అది అంటే ఏమైపోయిందని ఇంత వింత ఫోన్లు కొంటున్నారా బాబు. యేసుక్రీస్తు మన కొరకు ఏర్పాటు చేసిన మార్గం ఏదైతే ఉందో దాని స్వభావాలు తీరుతనుల గురించిన కూలంకుషమైన చర్చ చేయాల్సిన అవసరం ఉన్నది. యేసు ఏర్పాటు చేసిన మార్గం, యేసు సిద్ధపరిచిన మార్గం, యేసు తెరిచిన మార్గం అనే సాధారణ పదాలు వాడకుండా యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం అనే మాట వాడటం ద్వారా ఆ మార్గం యొక్క ఔన్నత్యం, అత్యున్నత స్థాయి మనం అర్థం చేసుకోవాల్సి ఉన్నది. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అ వే దట్ గాడ్ ఓపెన్, ఇట్ ఈస్ సచ్ ఎ వే గాడ్ కాన్సక్రేటెడ్. దేవుడు ప్రతిష్ఠించిన మార్గం అంటే డెడికేట్ చేసిన, పరిశుద్ధపరిచిన, ప్రత్యేకమైనటువంటి పద్ధతులలో ఆత్మ సంబంధమైన అభిషేక అనుభవాలతో దాన్ని ప్రతిష్ఠ చేశారంట. అంటే ఒక వ్యక్తి దేవుని సేవకు అంకితం చేస్తాను చూడండి, ఇతను బ్రతుకు దినములంటే యెహోవాకు ప్రతిష్ఠితుడు అని పెడతామా, అక్కడ వాడాల్సిన పదం కాన్సక్రేషన్. ఒక వ్యక్తిని 30 ఏండ్లుగా
పరిచర్లో ఉన్న తర్వాత యాజకత్వంలో 25 ఏళ్ళకి తీసుకుని 5 సంవత్సరాలు పరిచయం తర్వాత అతన్ని ప్రీస్ట్లీహుడ్కి అపాయింట్ చేసేటప్పుడు చేస్తారే, దట్ ఈస్ కాల్డ్ కాన్సిక్రేషన్. దట్ వాస్ మోర్ దెన్ అటాన్మెంట్, చాలా. ఇక ఈ శుద్ధీకరణ, అభిషేకం, ప్రతిష్ట ఇలాంటి వ్యవహారాలలో అది పై స్థాయి పదం అన్నమాట. దాన్ని దేనికి వాడారు? ఒక వ్యక్తిని సేవకు కాన్సక్రేట్ చేస్తారు, ఒక స్థలాన్ని సేవకు కాన్సక్రేట్ చేస్తారు. ఆ స్థాయిలో ఈ మార్గము ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎ వే, బట్ ఇట్స్ కాన్సక్రేటెడ్ వే. ఆ పదము యొక్క ఔన్నత్యము, దాని స్థాయి మనకు అర్థమైతే ఇది యథాలాపంగా, కాకతాళీయంగా, నూతనంగా తెరిచిన ఒక మార్గముగా మనం భావించము. ఇది చాలా అత్యున్నతమైనటువంటి పరిశుద్ధతతో, ప్రత్యేకమైన ఆత్మ సంబంధమైన అంకిత భావంతో సిద్ధపరిచిన, అభిషేకించిన ఒక మార్గం అని మనకు అర్థమవుతుంది. కనుక యేసుక్రీస్తు ప్రభు మార్గంలోకి రావడం అంటే, యేసుక్రీస్తు ప్రభు మార్గంలో నడవటం అంటే అది చాలా ఔన్నత్యంతో కూడిన, ప్రతిష్టతో కూడిన, కాన్సక్రేషన్తో కూడిన ఒక వ్యవహారం. అంటే ద వెరీ స్టెప్ ఇన్ దిస్ వండర్ఫుల్ వే, యూ నీడ్ టు అండర్స్టాండ్ దట్ ఇట్ ఈస్ ఎ వే దట్ రిక్వైర్స్ కాన్సక్రేషన్ ఇన్ యువర్ లైఫ్. ఈ మార్గంలో కడుగు పెడుతున్నప్పుడు నీకు అర్థమైపోవాలి, దీనికి ఒక ప్రత్యేకమైన ప్రతిష్ట జీవితం అవసరం. దేవుని చిత్తానికి, దేవుని ఏర్పాటుకి, దేవుని సంకల్పానికి, దేవుని నడిపింపుకి, ఆత్మ సంబంధమైన అనుభవాలకి, పారమార్థిక విలువలకు, నిత్యత్వ ప్రయోజనాలకి సంబంధించి ఒక వ్యక్తి హృదయంలో, జీవితంలో, మనస్సులో ఒక సమర్పణ, ఒక ఏర్పాటు, ఒక ప్రతిష్ఠిత లేకుండా ఇలాంటి మార్గంలోకి రాలేడు, వచ్చిన వంగలేడు. ఇందులో ఒక భాగం నూతనమైనది అనేది, నూతనమైనది అనేదే సర్వస్వం కాదు. And there was no other God miraculously opened a new way for me. That's okay. ఎర్ర సముద్రం పాయలు చేసినప్పుడు ఒక నూతన మార్గమే కదా. ఒక మనిషి పాప క్షమాపణ పొందడానికి, దేవుని వద్దకు వెళ్ళడానికి ఏ మార్గములో సఫలత లేని స్థితిలో దేవుడు ఒక నూతన మార్గం తెరిచాడు అన్నట్టు కాదు, దానికి మించి. ఇలాంటి ఒక మార్గం నీకు దొరకడానికి బలి అర్పణం లేకుండా, ఆమేన్, మానవ ప్రయత్నాలు అపరిమితంగా అవసరం లేకుండా, వితౌట్ ఎనీ హ్యూమన్ ఎఫర్ట్స్ వీ కెన్ రీచ్ అవుట్ గాడ్. ఏమైనా చిన్న విషయమా అది? ఏమైనా మామూలు విషయమా? When it requires human efforts, it's a religion again. మానవుని ప్రయత్నం కానీ, మానవుని యొక్క ప్రయాస కానీ అవసరమైతే అది మళ్ళీ మతమే కదా. దేవుణ్ణి చేరుకోవడానికి మానవుడు చేసే ప్రయత్నమే మతం. అదే మతమైన, క్రైస్తవ మతం అయితే కూడా అదే మతం. అయితే అదే సకల మానవ ప్రయత్నాలు విఫలమైన క్షణాన దేవుడే ఇటు కాదురా బాబు అని ఇటు చేశాడు. కనుక నేను సువార్తలో ఎప్పుడూ చెప్తాను, దేవుణ్ణి చేరుకోవడానికి మనిషి చేసే ప్రయత్నం మతం, మనిషిని చేరుకోవడానికి దేవుడు చేసిన ప్రయత్నమే క్రైస్తవ్యం. కనుక క్రైస్తవ్యం కూడా సకల మతంలో ఇదొక మతం, కొంచెం బెటర్ మతం కాదు. అసలు మతమే కాదు. మతం అంటే మానవ ప్రయత్నం. ఏ విధము చేత ఎవరును రీచ్ అవ్వలేకపోతున్నాం, దేవుని దగ్గరికి వెళ్ళట్లా, కుదరట్లా. ఇటు కాదురా బాబు అని ఆయనే దిగి వచ్చి మొత్తం సెట్ చేశాడు. ఆమేన్. కనుక మనకు బదులు మన స్థానములో దేవుడు, మనం చేయాల్సినవి దేవుడు చేయాల్సినవి రెండూ చేసేసి మొత్తం క్లియర్గా ఏర్పాటు చేసి పెట్టాడు. అది అంత సులువుగా అవ్వలేదు. దానికి ఒక ప్రతిష్టత, దానికి ఒక ప్రత్యేకత, అటోన్మెంట్ అనేది, కాన్సిక్రేషన్ అనేది అవసరమైంది. ఇంతటి మహిమ కలిగిన మార్గములో, ఇంతటి పరిశుద్ధమైన మార్గములో, ఇంత ప్రతిష్ఠించబడ్డ మార్గములో ప్రయాణం చేయడానికైనా ఒక ప్రత్యేక కృప కావాలండి. ఇందులో నడవటం అంత ఆషామాషి సంగతులు కాదండి. ఆ మధ్య చైనాలో చాలా భయంకర లోయలకు మీద 2 కొండల పైన ఒక బ్రిడ్జి కట్టి ట్రాన్స్పరెంట్ గ్లాస్ వేశారు దానికి.
దానికి సంబంధించిన వీడియోలు ఎట్లా వైరల్ అయినా చూశారుగా. గబగబా నడిచేయటం, అక్కడ దాకా వచ్చి కింద చూసేపటికి మొత్తం కనపడటం, ఇంకా అర్జెంటుగా దోపని బోర్లు పడిపోవటం ఒకటే బ్రిడ్జి మీద. చచ్చిపోయాం, అంత భయం వేసిపోయి. ఒకరిద్దరు చచ్చే ఉంటారేమని పెద్దలు కంగారు చూస్తే నాకు. అలాంటి ఒక మార్గం సిద్ధపరచడమే అంత భయంకరమైన లోయ కలిగిన 2 కొండల మధ్యలో ఏ ఆధారము లేకుండా ఒక బ్రిడ్జి, ఒక మార్గం తయారు చేయటమే అంత కష్టసాధ్యమైతే, ఏకదం నరకం నుంచి, పాతాల నుంచి పరలోకంలో తండ్రి సింహాసనం దగ్గరికి ఒక బ్రిడ్జి కట్టేస్తాం. అంత ఈజీ వ్యవహారం అవునరేంటి? దానికి ఎంత ప్రతిష్ట కావాలి. ఏ క్లాస్ అని రోడ్డు వేసి జాతికి అంకితం చేసినట్టు ఆయన ఒక మార్గం తెరిచి దానికి ఒక ప్రతిష్ట చేశాడు. ఇట్ ఈస్ సచ్ ఎ బ్యూటిఫుల్ వే ఓపెన్ బై జీసస్ హిమ్సెల్ఫ్, బట్ హీ కాన్సక్రేటెడ్ దట్ వే ఫర్ us. ఆమేన్. కనుక ఏదో మంచి రూట్ దొరికింది, కొత్త మార్గం దొరికింది, మరి ఆ మార్గాల్లో వర్కౌట్ అవ్వలేదండి, చాలా చేసామండి, పలు విధ పథముల రసి ఫలితమేమి గానాలేక సిలువ నీడను చేరితిరానే, సిలువే నా శరణాయను. మొత్తానికి దేవుడిలో ఒక మంచి మార్గం దొరికిందండి. ఇంకా మా ప్రయత్నం, మా కష్టం ఎక్కలేదండి, యేసు రక్తం ఏం చెప్పుకుంటే అన్నీ పోతున్నాయండి, చాలా బాగుంటుందండి అని చెప్పేసి ఏదో ట్యాబ్లెట్ వేసుకోకుండా నువ్వు తలనొప్పి తగ్గిపోయినట్టుగా సాక్ష్యం చెప్పి కూటం కాదు ఇది. నిన్ను తండ్రిని చేరుకున్నట్టుకి ఇంత సులభతరము చేసిన మార్గం ఒక ప్రతిష్ఠించబడ్డ మార్గం అని, దాని విలువనెరిగి దాని ఔన్నత్యం అర్థం చేసుకొని ఆ రేంజ్కి తగ్గట్టుగా దేవునికి స్తోత్రం కలుగునగా. ఆమేన్, హల్లెలూయా. ఆ మార్గంలో నడవలసి ఉంటుందని. నీ కొరకు యేసు క్రీస్తు ఏర్పరిచిన మార్గం మాత్రమే కాదు, అది ప్రతిష్ఠించబడ్డ మార్గం, అది ప్రత్యేకమైన మార్గం, అది అభిషేకము కలిగిన మార్గం, అది ఉన్నత విలువలు కలిగిన మార్గం, అది ఆధ్యాత్మిక విలువల ఔన్నత్యము ఈ మార్గం అని చెప్పేసి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇలాంటి ఒక మార్గంలో రావడం, ఇలాంటి మార్గం నీకు తెలియడం, ఇలాంటి మార్గంలో నీకు ప్రవేశం కలగడం, ఇలాంటి మార్గంలో నీకు ముందు నడిచే కొందరు నీకు ఉండడం, నీకు దారి చూపించే వారిగా మారడం, అవసరమైతే ఒక అడుగు వెనక్కి వచ్చి నీ చేయి పట్టుకుని తీసుకెళ్ళగలిగిన సౌజన్యం వారిలో మిగిలి ఉండడం, నువ్వు చేసుకున్నటువంటి అదృష్టం అనే పదం అమాయకం, ఆయన నీకు ఇచ్చిన కృప. దేవునికి స్తోత్రం. కృప కాకపోతే ఇంకేంటి చెప్పండి. నా ప్రారంభ ఆధ్యాత్మిక అనుభవాలలో యాకోబు కలలో నిచ్చెన కనబడిందని, దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారని అని చెబుతూ ఎక్కటం దోతలు ఏంటంటే మీ గొడవ. పసితనపు అమాయకు భక్తి ఆవేశం అంటారే పెద్దలు. అలాంటి కాలంలో ఏందబ్బా. అప్పుడు ప్రభు నాతో మాట్లాడిన ఒక ఆదరణ మాట, నువ్వు పద్దన రామాన్ని ఫిక్స్ అయిపోకుండా, నువ్వు ఫిక్స్ అయిపోయిన పాత టార్గెట్లు పెట్టుకుని వెళ్ళిపోకుండా, నువ్వు ఆగి నువ్వు కోరుకున్న మార్గంలో కాక నేను చూపించిన మార్గంలో ఉండడానికి ఇష్టపడి నిచ్చెన ఎక్కడానికి ఇష్టపడితే, అటు ఇటు కూడా ఎక్కి దిగే దోతలు ఉన్నారు, నువ్వు ఎక్కడ తూలిపడినా బలపడ్డా నీకు సపోర్ట్ దొరుకుతుంది అబ్బాయి, నువ్వు ధైర్యంగా నిచ్చెన ఎక్కిమని చెప్పారు. ఎందుకు కదా ఇల్లు ఉన్నారనిపించి నేను ఎక్కిపారేసాను యేసు రక్తం ఇచ్చి. దేవునికి స్తోత్రం కలుగునగా. ఇది పై మార్గం అండి, ఎక్కుడు మార్గం అండి, నిచ్చెనండి. ఒక్కొక్క మెట్టు ఎక్కడానికి అదనపు శక్తి, రోడ్డు మీద నడిచినంత సులభంగా ఉండదు మెట్లు ఎక్కడం. ఎక్కుతున్నా కొద్ది శక్తి తగ్గుతూ ఉంటుంది, ఎక్కుతున్నా కొద్ది కాళ్ళు వణుకుతాయి, కానీ ఎక్కుతున్నా కొద్ది గమ్యం దగ్గర అవుతుంటుంది, యేసుప్రభు దగ్గర అవుతుంటాడు, ఆ మజా వేరుగా ఉంటుంది యేసు రక్తం ఇచ్చి. మీకు అది అర్థమైతే ఇదంతా పోతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కిందకు చూస్తాయి బాబోయ్ అనిపిస్తుంది, పైకి చూస్తే ఆహా అనిపిస్తుంది. ఇడిచికొడితే 10 మెట్లు మనం చదువుకున్నాం అపోస్తుల కార్యంలో. మారు మనసు, నీటి బాప్తిసం, పరిశుద్ధాత్మ నింపుదల, వేరుబాటు జీవితం, అపోస్తుల బోధ, సహవాసం, రొట్టెవిచ్చత, ప్రార్థన జీవితం, ఉపేక్ష, వైరాగ్యం, పరిపూర్ణత. ఒక్కో మెట్టు ఎక్కుతుంటే చాలా కష్టంగా, నా వల్ల కాదేమో, ఇంకా కంటిన్యూ చేయలేనేమో, దిగిపోతానా, తూలి పడిపోతానా అనిపిస్తూ ఉంటుంది.
కొంచెం ఓపిక పడితే యేసు రక్తం ఇచ్చే మనం చెయ్యి అందుకోవడానికి యేసు ప్రభు సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఎంతసేపు ఆ చూపు ఉంటే మంచి ఉద్యోగం ఎక్కుతావు. ఇటు చూసామనుకో ప్రభువా నశించుచున్నాను అని కేక వేయాల్సి వస్తుంది. యేసును చూసి నడుద్దామా, గాలిని చూసి మునుగుదామా? ఫిక్స్ అయిపోవటమే. రాజబాబు గారి పాటలో ఆ మాట చెప్పారు, ఎంత దూరమైనా ఎంత భారమైన యేసు వైపు చూడు తీరిపోద్ది భారం. అసలు చూస్తేనే 4 మెట్లు ఎక్కావు, ఇంకా 6 మెట్లు ఎక్కాలా? అయ్య బాబాయ్, అటు చూడు పైకి ఒకసారి. ఆయన ముఖం చూస్తే యేసు రక్తం ఇచ్చాయి. ఇంకా మళ్ళీ వెనక చూడే పేరే పని రాదు. పరిగెత్తికెళ్ళిపోయిన పట్టుకోవాలనిపిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. నువ్వు నడిచి ఒకవేళ అలసిపోతే కల్వరిగిరి వరకు నడిచిన యేసును ఒకసారి చూడన్నాడు. నడిచి నడిచి అలసిపోయినావా, నడువలేక సొమ్మసిల్లి నిలచిపోయావా. నిజమే. ఏం చేద్దాం మరి? కలువరి గిరిదనుక సిలువ మోసిన నాజరేయుడేసుని ముందు నడువగా, యేసు వైపు చూడు నీ భారమంత తీరానికి చేరు. ఇంకేం నీకు టానిక్ అక్కర్లేదు, కొబ్బరి బొండం తాగక్కర్లేదు, యేసు రక్తం ఇచ్చేయం. చూడు ఒక్కసారి. నీ తల వద్దకు నిచ్చెన దింపిన దేవుడు అవతల ఒక్కరి మీద నీ కోసం వెయిట్ చేస్తున్నాడు. కొంచెం ఓపిక పడి 2 మెట్లు ఎక్క అందుకుంటాడు నిన్ను. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. ఇంచుమించు ఆ కొనకు వచ్చేసాడు. చివరి పాయింట్ మీదకి వచ్చేసాడు ఏలియా. ఇంకా చాలా ప్రభా నా వల్ల కాదండి, ఇంకా నువ్వు తిప్పలు పడితే ఏం లేదు, ఇంకా తీసుకెళ్ళి అగ్ని రథంలో గుర్రాలను కూర్చోబెట్టి వచ్చాయన్నాడు. మనం నడవాల్సింది పూర్తి అయిపోతే ఆ కొలత లెక్కకు వచ్చేస్తే ఇంకా నడిపించాడు కదా. ఎలీషా నడవాల్సింది ఇంకా చాలా ఉంది, కొత్తగా స్టార్ట్ చేశాడు. ఒక సుడిగాలు వచ్చింది, ఎలీషాని వెళ్ళిన పక్కన ప్రత్యేక వచ్చింది. ఈ అయ్యగారిని తీసుకెళ్ళి అగ్ని రథంలో గుర్రలను కూర్చోబెట్టింది. అటుపడి దేవుని స్తోత్రం. ఒక శిల్పం అయ్యేదాకా కొట్టబడుతూనే ఉంటుంది. ఉల్లితో కొడతాడు, సుచ్చితో కొడతాడు, రకరకాలుగా ఫైల్ చేస్తుంటాడు, గొడవలు చేస్తుంటాడు, కాల సందులో పెట్టి తొక్కేస్తుంటాడు దాన్ని. ఒక్కసారి తను కోరుకునే షేప్ వస్తే ఒక దెబ్బ తాను కొట్టడం ఇంకేమైనా ముట్టుకునే ఉంటాడు. పట్టుకో, చేత్తో పట్టుకుంటాం ఎందుకు చూడు, ఆడపడతాడు చేతులు వేసేయండి అంటాడు. నేను దాకా ఇందాక కాలుతో తొక్కావు కదా, షేప్ వచ్చేదాకా తొక్కుతాం కొడతాం. ఒక్క షేప్కి వచ్చింది అనుకో కథం. ఆ స్వరూపంలోకి పోలికలోకి వచ్చేదాకా తిప్పలంతా వచ్చే ఇంత కొడతారు. ఇంకా ఎలాగైనా మన మీద ఒక 500 దెబ్బలు టార్గెట్ ఉంటుంది యేసులోకి. ఏమన్నా ఆ సెట్ అయిపోతే షేప్లోకి వచ్చేది ఓకే. మరి ఎన్ని దెబ్బలు తగిలినా ఒకటి లొంగుతా లేదు, మరి అడిగి పడుతుంటాయి. చేతులు ఎత్తమని అన్నాం సుమా, మీ అందరి గౌరవాన్ని కోరుకుంటున్నాను. కనుక గుర్తు చేసుకోండి. ఒకవేళ మిస్డ్ కాల్స్ వచ్చి అప్పుడప్పుడు ఓహో రైట్ ఓకే ఇది మందే ఓకే, నువ్వు సెటిల్ అయిపోతే నీకేం మంచిది, లేకపోతే వాళ్ళు తగులుతాయి. ఇప్పటికే తగిలిని సరిపెట్టుకుంటే మంచిది, లేదు ముద్దబ్బాయిలాగా ఈ అప్పగించుకుంటే నీకే లాసు. సెటిల్ అయిపోతే నీకు సూపర్గా ఉంటుంది. యేసు రక్తమే జయం. మీకు అందరికీ వందనాలు. యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లించండి ఒకసారి. ఈ క్రైస్తవ మార్గం అని మతం పేరు పెట్టద్దు. ఇది క్రీస్తు మార్గం, ఇది ప్రేమ మార్గం, ఇది పరిశుద్ధమైన మార్గం, ఇది ఉన్నతమైన మార్గం. బుద్ధిమంతుడైతే క్రిందనున్న పాతాళమును తప్పించగలవని పరమునకు పోవు జీవ మార్గం నడుచుకుంటాడని చెప్తున్నాడు. ఇది పై మార్గం, పరమునకు పోయే మార్గం, జీవ మార్గం, మహిమ కలిగిన మార్గం. ఇది ఉన్నతమైన భావాలు, ఉన్నతమైన వ్యవహారం, ఉన్నతమైన అనుభవాలు ఇందులో అవసరం. ఇలాంటి ఒక మార్గంలో నడవటానికి సాధారణ నిర్ణయాలు, తీర్మానాలు చాలవు, పని చేయవు. ఒక ఔన్నత్యానికి సంబంధించిన స్థాయికి నీకు రావాలని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ ప్రతిష్ఠింపబడ్డ మార్గములో ముందుకు సాగాల్సిన మనం ఈ మార్గం గురించి ఒక 3 మాటలు రాశారు అక్కడ. అనగా నూతనమైనది,
జీవము కలిగింది, తన శరీరమును తెర చీల్చబడుట ద్వారా ఏర్పరచబడింది. ఒకటి నూతనమైంది. బాగా దీర్ఘాలోచనలో ఉన్నారా? ఏమన్నా పర్లేదా? బాగానే ఉన్నారా? చెప్పండి, ఏ మార్గం అండి ఇది? అబ్బా, ఈ మాత్రం పలుకు మీ స్వరం వినపడాలంటే నేను ఎన్ని తిప్పలు పడాలో. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఏ మార్గం ఇది? ఆల్ రైట్, ఇది నూతన మార్గము కనుక నేనేం చెయ్యాలి? కొత్త బట్టలు వేసుకోవాలా? కొన్ని వేల కొలది బాప్తిస్మలు ఇచ్చే కృప దేవుడు నాకు ఇచ్చాడు. ఇందులో కనీసం ఈ మొత్తం సేవలో ఒక 30-40 సార్లైనా నేను విన్నమాట ఇన్ని వేల బాప్తిస్మాల్లో. కొత్త బట్టలు లేవండి, మరి ఎలాగా బాప్తిస్మం? అది కొంతమందికి ఉండే జెన్యూన్ డౌట్. అది చెడ్డ మాట అని నేను అంటలేదు, వాళ్ళకి పాపం తెలియదు కదా. నాకు బాప్తిస్మం తెచ్చుకోలేకపోతే కానీ నేను బట్టలు తెచ్చుకోలేదు, అలాగే ఇప్పుడు బాబాయ్ బొత్తిగా బ్యాగులో జత బట్టలు ఉన్నాయి కానీ పాత బట్టలు అయ్యి కొత్త లేవు కదా. పర్లేదులే, కొత్తగా కుట్టించుకున్న తర్వాత వేసుకుంది, కానీ అప్పుడే పొంది కానీ బాప్తిజానికి కంగారు ఉంది. అలాగే పర్లేదు కదా, దేవుని స్తోత్రం. నెక్స్ట్ వీక్ కుట్టించేసుకుంటాను. ఈ లోపు రాకడ వేసి రక్తం ఇచ్చి ఆ నూనె కొనుక్కొచ్చుకున్నాడు. వీళ్ళిద్దరు కూడా నూనె తెచ్చుకున్నాడని ఆవిడ కొత్త బట్టలు కూర్చొని నీడు తలుపులు వేసిన తర్వాత బయట నుంచి గోళ్ళు చెప్తుంటారు. అది పైకి వేస్తే ఆన్ చేసినట్టు అనుకుంటా కదా, కిందకి వేస్తే ఆఫ్ చేసేయండి. అది అయితే ప్లగ్ తీసే పెద్ద ఖర్చు ఏముందో, పెద్ద పెట్టుబడి ఏముందో, లాగిబారే అంతే. ₹1,00,00,000 పని చేసావు దేవుని స్తోత్రం. వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ పెట్టి దేవుని స్తోత్రం. కనుక దేవుని బిడ్డలారా, ఇది నూతనమైన మార్గం అనండి ఒకసారి. ఆమేన్. ఈ నూతనమైన మార్గంలో నేనేం చెయ్యాలి? కొత్త బట్టలు వేసుకోవాలా? కొత్త పాటలు పాడాలా? అది లేవటి వ్యవహారం. నూతనమైన మార్గంలో నా బాధ్యత ఏమిటి? నా పార్ట్ నేనేం చేయాలా అని అడుగుతావు కదా. పరిశుద్ధ గ్రంథంలో 2-3 మాటలు దృష్టికి తెస్తాను చూడండి. కొరింథీ పత్రిక 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. చాలండి, ఇది నూతన మార్గం కనుక మనం నూతన పరచబడాలి, అవునా కాదా? ఇదిగో ఎవడైనా క్రీస్తునందు నడవల నూతన సృష్టి అంటే అర్థం ఏంటంటే పాతవి గతించినవి అని, సమస్తము నూతనమైపోయిందని. ఇప్పుడు చెప్పండి, మీరు క్రీస్తునందు ఉన్నారా? వామ్మో, ఇంతకన్నా దుర్మార్గమైన, దారుణమైన, అన్యాయమైన, అవమానకరమైన మౌనం ఇంకేది లేదు. మీ అందరికీ వందనాలు. పునది కూడా లేదు వ్యానానికి. మీరు క్రీస్తునందు ఉన్నారా అంటే ఇందులో చిన్న మార్పు ఉంది. క్రీస్తు దగ్గరికి వచ్చారా, క్రీస్తులోకి వచ్చారా? అది పాయింట్. ఇంటి దగ్గరికి వస్తాం, ఇంట్లోకి రావడం తేడా ఉంది కదా. చాలామంది అవసరానికి, కష్టానికి, బాధకి ప్రభు దగ్గరికి వస్తారు, దండం పెట్టుకుంటారు, పని అయిపోద్ది, మళ్ళీ పోతుంటారు. ప్రభు దగ్గరికి వచ్చిపోయే వాళ్ళు కుప్పలు తెప్పలు, ప్రభువులోకి వచ్చే వాళ్ళు తక్కువ. ప్రభు అంటే ఏంటి? సత్యం, వాక్యం, ఉపదేశం, జీవం, పరిశుద్ధం, ప్రేమ, ఈ గొడవంతా బోల్డ్ ఉంటుంది. నువ్వు ఆ మార్గంలోకి వస్తే, నువ్వు ఆ సత్యంలోకి వస్తే, నువ్వు ఆ జీవంలోకి వస్తే, నువ్వు వాక్యంలోకి వస్తే, ఉపదేశంలోకి వస్తే, వాక్య సారాంశం సత్యంలోకి వస్తే ప్రభులోకి వచ్చినట్టు. చర్చి ముందు ఉంచిన ఫోటో దిగి చర్చికి వెళ్ళి వంటలకు అవుతుంది. నువ్వు ప్రభువులోకి వచ్చావా? నువ్వు ప్రభువులోకి వచ్చిన మాట నిజమైతే దానికి సాక్ష్యం ఉంటుంది. ఏంటో సాక్ష్యం అంటే నువ్వు నూతనం అయిపోవాలి. మరి అయ్యా, మరి ఇదివరకు ఎలా ఉండేవాళ్ళం ఏంటి అంటావు కదా. అలాగైతే పాతవి గతించాలి. నువ్వు కొత్త బట్టలు వేసి, కొత్త వేషం కట్టి, కొత్త భాష నేర్చుకొని, కొత్త బైబిల్ పెట్టుకొని, కొత్త తెల్ల బట్టలు వేసుకొని గుళ్ళోకి వచ్చి దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్ అంటే కరెక్ట్గా ఏమైనా ఉంటుంది. కానీ పాతవి గతించినాయా? మరి అవి కూడా సజీవంగా ఉన్నాయా? ఇసుక
ఇస్కరియోతు యోధ యేసుప్రభుతో తిరుగుతున్నాడు, 12 మందిలో ఒకడైపోయాడు, క్యాష్ మెయింటైన్ చేస్తున్నాడు, అంత బాగుంది. కానీ బరబ్బతో లింకులు పోలేదు కదా, అన్నాక అయిపోవాలతో టచ్లో ఉన్నాడు కదా. అర్ధరాత్రి 1 గంటకి బలలో చేసి మరి అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళతో కూర్చొని బేరమాడుతున్నాడు కదా. పాతని గతించలేదు, నూతనంగా ఈ రూట్లోకి వచ్చాడు. కానీ పాతవి కూడా ఉన్నాయి. ఇదివరకు చర్చికి వెళ్ళేవాడు కాదు, ఇదివరకు పాటలు పాడేవాడు కాదు, ఇదివరకు ప్రార్థన చేసేవాడు, ఇదివరకు పాస్టర్లు కలిసేనా వందనాలు చెప్పేవాడు కాదు. ఇప్పుడు అవన్నీ చేస్తున్నాడు. కొత్తవి చాలా వచ్చినాయి, కానీ పాతవి కూడా ఉన్నాయి. లేదు 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 పాతవి మొత్తం గతించిపోయినాయి లేవు అని సాక్ష్యం చెప్పుడు కావాలా? గతంలో పలాంది ఉండేది, ఇప్పుడు లేదు, పలాంది లేదు. ఈ సాక్ష్యం ఉందా? నేనేం చెయ్యత్తమన్నాం, మీరేం టెన్షన్ పడక్కర్లేదు, కడుపులో ఫీల్ అవ్వండి. ఇది నూతనమైన మార్గం గనక మనం కూడా ఓకేనా? మరి నూతనంగా ఉండడం అంటే ఏమిటి? ఖచ్చితంగా పాతే గతించాలి. ప్రాచీన స్వభావం కానీ ఆమేన్, ఆ ప్రాచీన పురుషుడి కానీ ఎక్కడ? ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 20 హల్లెలూయా 22. ఓకే, చదువుతారా? 4:22. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావం వదులుకొని. ప్రాచీన స్వభావం అనండి. ఏంటి ప్రాచీన స్వభావం అంటే? దురాశలు, రకరకాల ఆశలు, రకరకాల కోరికలు, రకరకాల బుద్ధులు, మనది కాని దాన్ని వేరొకల దాన్ని ఆశించడం. ప్రాచీన స్వభావము అనగా గతంలో ఉండే పనికిమాలిన ఆశలు. అంటే ప్రాచీన స్వభావం అంతా పోయింది, నవీన స్వభావాన్ని ధరించుకున్నాము అంటే అర్థం ఏంటి? గతంలో క్రీస్తులోనికి రాకముందు, రక్షణ పొందకముందు, బాప్తిసం పొందకముందు, ప్రభువులోనికి రాకముందు మనకుండిన మోసపూరితమైన ఆశలన్నీ పోతే ప్రాచీన స్వభావం పోయినట్టు. గుళ్ళు ఉన్న కాసేపు మనం మంచి ఉద్యోగం ఉండి స్తోత్రం చెప్పి హల్లెలూయా ఆమేన్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా అని ఇక్కడ కేకలేసి ఇంటికి వెళ్ళిన తర్వాత మన అదే ఆశ కలుగుతుందా? డబ్బు మీద కానీ, తిండి మీద కానీ, స్త్రీ మీద కానీ, పురుషుడి మీద కానీ, అధికారం మీద కానీ, పదవి మీద కానీ, ఘనత మీద కానీ, గుర్తింపు మీద కానీ నీకు మళ్ళీ ఆ ప్రాచీన ఆశలు కలిగితే నువ్వు నూతన మార్గంలోకి రాలా, సెట్ అవ్వదు. ఎవడైనా నువ్వు క్రీస్తు యేసునందుంటే వాడు నూతన సృష్టి, సమస్తము పాతవి గతించిపోయినాయి, ఇంక లేవు. మోసపూరితమైన దురాశలు నీలో ఉంటే ప్రాచీన స్వభావం ఉన్నట్టే. ప్రాచీన స్వభావం ఉంటే నువ్వు నూతన పరచబడనట్టే. నువ్వు నూతన పరచబడకపోతే, నూతన సృష్టి కాకపోతే ఈ మార్గంలో లేవు. నువ్వు ఇందులోకి వచ్చావా? నీ పేరేంటి నాన్న? నీ పేరు చెప్పు, నీ పేరు చెప్పు. అన్నగారు సపోర్ట్ చేయవలసి వస్తుంది ఏంటి చెప్పు. మరి నేను ఎందుకు అడిగానంటే, ఒకసారి అడిగితే ఏం చెప్తారు, రెండోసారి అడిగితే 30 సార్లు అడిగితే ఆయన పేరు అది ఇంకేం చెప్తాడు? అంటే తన పేరుకు సంబంధించిన నిశ్చయత ఉంటుందా? ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటుందా? కన్ఫ్యూజన్ ఉంటుందిగా. మరి క్రీస్తునందు ఉన్నావా? అలాగే ఉండాలిగా. అది కూడా మరి నూతన సృష్టిగా మారామంటే నూతన సృష్టిగా మారామని అనుకుంటున్నామండి. మరి అంటే అలాగవుతుంది. అయితే అయ్యాం లేకపోతే లేదు. దురాశలు చచ్చిపోయినా మరి దురాశలు చనిపోవాలని ఆశపడతామండి, అవి ఉండాలని కోరుకుంటాం. ఏంటి పనికి మళ్ళీ లాజిక్లు కాదు, పోయినవి ఉన్నాయా? ఈ ప్రతిష్ఠించిన మన కొరకు యేసు ప్రతిష్ఠించిన మార్గంలో ప్రధానమైనది ఇది నూతన మార్గం. ఇందులో పాతది ఏది ఉండటానికి వీలేదు, కుదరదు. ఇది నూతన మార్గం. ప్రాచీన స్వభావం ఉండకూడదు. ప్రాచీన స్వభావం అంటే మళ్ళీ చెప్పుకుంటే ఏంటది? దురాశ. ఓకేనా? మరొక మాట చూద్దాం ప్రియులారా, మరొక మాట చూద్దాం. ప్రాచీన స్వభావం, పాత బుద్ధులు అంటే ఆశలు అనుకున్నాం. రెండోది 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం
6, 7 వచనాలు. మీరు అతిశయపడటం మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులిచేయనని మీరు ఎరుగరా? మీరు పులిపిండి లేని వారు గనక కొత్త ముద్ద అవుటకే ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయండి. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మీరు క్రొత్త ముద్ద అగుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడు అన్నాడు. ఏంట పాత పిండి? అక్కడే ఉంది కదండి బాబు, చదివారు కదా, ఇప్పుడే చూశారు కదా. అతిశయపడుట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైన ముద్దంతటిని పులియజేస్తుంది కనుక మీ పాతదైన ఆ పులిపిండిని తీసివేయుడి. అంటే ఇప్పుడు ఏంటి పులిపిండి? అతిశయం. నువ్వు ఈ రూట్లోకి వచ్చావు బాగానే ఉంది, దేవుని నమ్ముకున్నావు బాగానే ఉంది, భక్తి చేస్తున్నావు బాగానే ఉంది. ఈ నూతన మార్గమును కనుగొన్నందుకు, నూతన పరచబడ్డందుకు, ఇందులో నడుస్తున్నందుకు, లేకపోతే నువ్వు ఇంకేదైనా సాధించినందుకు, ఒకవేళ నీలో అతిశయము అనేది ఉంటే అది ఒక పాత పిండి అన్నమాట. అంటే తోడు చుక్క లాంటిది. ఆ చుక్క తీసుకొచ్చి ఈ పాలు లేచావు మొత్తం పెరిగైపోద్ది. అది కొంచెం చాలు ముద్దంతా. స్తోత్రం. అంటే నువ్వు సినిమాలు మానేసావు, సిగరెట్లు మానేసావు, బొమ్మల కొలువు మానేసావు, భయంకరమైన పనులన్నీ మానేసావు, ఇందులోకి వచ్చేసావు. కానీ ఏముండిపోయిందంట? అతిశయం. దేవునికి స్తోత్రం. ఇదేమిటో మరి కనుక్కోండి. ఇందాకేమో ప్రాచీన స్వభావం అంటే దురాశలు, మోసపరితుల ఆశలు అనుకున్నాం. రెండోది పులిసిన పిండి, పాత పిండి అంటే ఏంటంటే అతిశయం. మరి మధ్యలో మోగింది దేవునికి స్తోత్రం. దానికి నామకరణం చేసే అవకాశం మీకే ఇచ్చేది, మీ ఇష్టం. హల్లెలూయా. కాబట్టి ఇది నూతన మార్గం అండి. ఇంకొంత ప్రాచీన స్వభావం అంటే మోసపూరితమైన దురాశల మనలో ఉండడానికి వీల్లేదు. ప్రాచీన స్వభావము పాతదైన పులిసిన పిండి. అదేమిటట? ఇవన్నీ ఈ కార్యాలు, శరీర క్రియలు ఉండడానికి లేదు. ఇది నూతన మార్గం. ఈ నూతన వ్యవహారాలకు వస్తేనే చాలా ప్రతిష్ఠించబడ్డ పరిశుద్ధమైన మార్గం ఇది. అంత ఈజీగా అల్లాటప్పక చేయట కావదా? లూకాసు వార్తలో 5వ అధ్యాయంలో మరొక మాట చూస్తారా? లూకాసు వార్త 5వ అధ్యాయం 37 నుండి. ఎవడును పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షరసం పోయడు, పోసిన ఎడల కొత్త ద్రాక్షరసము తిత్తులను పిగిల్చును, రసము కారిపోవును, తిత్తులను పాడగును. అయితే కొత్త ద్రాక్షరసము కొత్త తిత్తుల్లో పోయవలెను, పాత ద్రాక్షరసము త్రాగి వెంటనే కొత్త దానిని కోరుకుని వాడెవడును లేడు. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన ఒక మహిమ కలిగినటువంటి ఉపదేశం ఇది. నన్ను చూస్తూ వినండి బిడ్డలారా. ఎవడైనా క్రొత్త ద్రాక్షారసాన్ని తీసుకొచ్చి పాత తిత్తులలో పోయాడు, ఒకవేళ పోస్తే కొత్త ద్రాక్షారసపు ప్రభావానికి తట్టుకోలేక పాత ద్రాక్షారసపు తిత్తులు పిగిలిపోతాయి. అప్పుడు ఆ తిత్తులు పిగిలిపోతాయి, ద్రాక్షరసం నేలపాలైపోద్ది. అలా జరగకూడదంటే పాత రసమే తాగండి అనలా. కొత్త తిత్తులు సంపాదించుకోమన్నాడు. ఓకేనా? జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు ప్రభు వారు ఒక క్రొత్త ఉపదేశం తెచ్చారు అనండి. ఎక్కడ? కొండ మీద ప్రసంగం చేస్తుంటే మీరు ఇలా విన్నారు కదా, ఇప్పుడు నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు ఇలా అనుకున్నారు కదా, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఆయన కొండ మీద ప్రసంగంలో చేసిందంటే అదే కదా. ఇప్పుడు దాకా మీరు అలా అనుకున్నారు, కానీ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, పరలోకము నుండి ఒక నూతన మార్గాన్ని, నూతన బోధని, నూతన ఉపదేశాన్ని యేసు ప్రభు వారు తీసుకొచ్చి ప్రజలకు చెప్పారు. అది పాతకాలంలో ఉన్నట్టుగా లేదు. ఏంట్రా బాబు అంత వెరైటీగా చెప్తున్నాడు మనోడు. ఏంటి ఎదుటివాడు కన్ను పీకే పన్ను పీకే అని చెప్పారు ఎన్నడ దాకా. ఇప్పుడేమో వాళ్ళని ఏమన్నది కానీ నీ చేయి నరికేసుకో, నీ కన్ను పీకి ఇదేంటి ఒకటరా ఉంది ఇది. బాబే ఇలాగైతే చాలా కష్టం అబ్బే అని ప్రజలు ఇబ్బంది పడుతున్నారంట. ప్రభు అంటున్నారు, నేను మీకు క్రొత్త ద్రాక్షారసం తీసుకొచ్చాను. ఇది పాత తిత్తులలో పోస్తే తిత్తులు పిగిలిపోతాయి, రసం నేలపోలు అయిపోద్ది. కాబట్టి పాతదే కంటిన్యూ చేద్దాం అంటలా, కొత్తదే కంటిన్యూ చేస్తాను. మరి మీ తిత్తులు తట్టుకోలేవు కాబట్టి ఏం చేయాలి?
ఇప్పుడు పాత రసం అంటే ఏది? పాత బోధ. కొత్త రసం అంటే ఏది? యేసు తెచ్చిన కొత్త బోధ. మరి ఈ కొత్త బోధకి ఏం కావాలి? దానికి అలవాటు అయిపోయిన బ్యాచ్ ఏమంటుందంట? కొత్త ద్రాక్ష రసాన్ని త్రాగిన తర్వాత కూడా పాద్యం మంచిది అంటారంట. మా కొరకు యేసు పరలోకంలో నూతన మార్గం తెరిచాడు, నూతన మన్నా తెచ్చాడు, నూతన ఉపదేశం తెచ్చాడు, నూతన విధానం బాగుంది, ఇందులో వెళ్తామంటారంట. ఇందులోకి వచ్చి కూడా ఈ ద్రాక్షరసం తాగి కూడా ఒకడు పాతదే మంచిది. ఇది చాలా కష్టమవుందిరా బాబు. వ్యభిచారం ముందు పట్టబడితే అప్పుడు ఇప్పుడు సూత్యని చంపేస్తానంటాడేంటి? పాతదే బెటర్. అయ్య బాబాయ్, ఇది మరీ టూ మచ్గా ఉంది. ఏంటి? కంటికి కన్ను పంటికి మన ఇప్పుడు అంగీ లాగైతే పై వస్త్రం కూడా ఇచ్చేయాలా? అలాగే ఇచ్చేస్తాం. పాతదే బెటర్. ఇది చాలా దుర్మార్గంగా ఉంది. ఎవరైనా ఇవ్వకపోతే సమాజం మందికి తీసుకురావాలను, వాడి దగ్గర తన్ని వసూలు చేయవలను. ఇప్పుడైతే వాళ్ళని క్షమించి వదిలేయము. అబ్బో, ఈ మార్గం చాలా లాస్లా ఉంది, మాకు ఆ మార్గమే కావాలి. ఇప్పుడు యేసు ప్రభు అందరూ పాతదే కావాలంటున్నారు కనుక, పాత తిత్తులే కలిగి ఉన్నారు కనుక పాత బోధే చేద్దాం అన్నాడా? మీ హృదయం అనే తిత్తులు, మీ అంతరంగపు జీవితం, మీరు క్రొత్త ద్రాక్ష రసపు తిత్తులుగా మారితే మీరు నూతన పరచబడితే తప్ప ఇంకొక పరిష్కారం లేదు బాబు. మీకోసం మళ్ళీ పాత రసాన్ని పోసే ఉద్దేశం నాకు లేదు. ఈ కొత్త రసం పోస్తాను. ఇది శక్తి కలిగింది, ఇది ప్రభావం కలిగింది, పాత తిత్తులను పిగిల్చి వేస్తుంది. మీరు ఎలాగొస్తే పని అవ్వదో, మీకు నేర్పిన ఉపదేశం అంతా కూడా వేస్ట్ అయిపోద్ది. మీరు తట్టుకోలేరు, నిలబడలేరు, మీ వల్ల అవ్వదు. కొత్త ద్రాక్ష రసపు తిత్తులుగా మారండి. అప్పుడు కొత్త రసం పోస్తే మీకు బాగుంటుంది అన్నాడు. హల్లెలూయా. ప్రాచీన స్వభావం ఏంటండి? ఏంటి ప్రాచీన స్వభావం అంటే? మోసపూరితమైన దురాశలు. ఏమండి? పులిసిన పిండి, ఓకేనా? పాత తిత్తి, మన పాత నిబంధన కాలానికి, పాత కాలానికి సంబంధించిన బోధకు అలవాటు పడిపోయిన జీవితం, హృదయం. ఎందుకు విని చెప్తున్నారు? ఇప్పుడు నూతన మార్గం మరి ఈ సెట్ అవ్వదు. మనం మా పిల్లలు ఎందులో ఒక దూకారు, ఈ డ్రెస్ పని చేయదు, ఆ డ్రెస్ వేరే, ముక్కు కాంచి కళ్ళ కాంచి అన్ని తగిలింపులు ఉండాలి దేవుని చోతం, లేకపోతే ప్యానం పోయిద్ది. ఆ రూట్లోకి వెళ్తే సిస్టమ్ తప్పదండి. ఆస్ట్రోనాట్ నాలాంటి అంగి వేసుకుంటే ఎలాగవుతుంది? ఆడు వేసుకునే లెక్క వేరు ఉంటుంది. దేవునికి స్తోత్రం. జపన్ చేస్తే వేస్తే అంగిలు బాగున్నాయండి అండి, మరి అడు వ్యోమగామికి కుదరవు కదా. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ నూతన మార్గంలోకి రావాలంటే ఈ సిస్టంలోకి వచ్చేయాలి. మరి మీరు అందరూ ఇంట్రెస్ట్గా ఉన్నారో లేదో, మరి నువ్వు ఇలాగ అనుకోలేదు. ఇదేంటిది ఏదో ఒక గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్, గాడ్ బ్లెస్ యూ అంటాం. మనం వచ్చిన కానీ జలరీ పెట్టేస్తాను పెట్టరు బాబు. ఇలాగైతే మా వాళ్ళు కాదంటే సెలవు తీసుకో, మేము ఆ బ్యాచ్ కూడా ట్యూషన్ చెప్పే ఉద్దేశం లేదు. అబ్బాయి, ఇది కాన్సెప్ట్ స్కూల్ లెక్క. సమస్త జనులకు ప్రార్థన మందిరపడను, కానీ సమస్త జనులకు ఈ ఒక్క మార్గమే బోధించబడను. ఒక్కొక్కరికి ఒక రకం బోధించబడదు. తిప్పలు పడిచి అక్కడ అడ్జస్ట్ అవుతామయ్యా, కొంచెం ఇవాళకైతే రేపైనా సెటిల్ అవుతామంటే ఓపిక నీకు సేవ చేస్తాక రెడీగా ఉన్నాం. అవే మరి అతడు వచ్చును లేక చెయ్యి ఆడించును అంటే కనుక నువ్వు వెళ్ళొచ్చు. ఆడింపులే ఉండవు ఇక్కడ. దేవునికి స్తోత్రం. ఎందుకంటే సేవ నైమాన్ ఫార్ములాలో జరగదు, ఎలీషా ఫార్ములాలో జరుగుతుంది. దేవునికి స్తోత్రం. మీ అందరికి వందనాలు. హల్లెలూయా చెప్పరే. ఏ మార్గం ఇది? నూతన మార్గం అండి. ఇందులో ప్రాచీన స్వభావంలో గొడవ గోత్రం ఉండదు. మరొక మాట కూడా చెప్పుకుందాం. మత్తయి సువార్త 2:12. స్వరం పెద్దదే. ఆ తూర్పు దేశపు జ్ఞానంలో దేవుని దూత చేత బోధింపబడిన వారై యేసు ప్రభు తెచ్చాక, యేసు ప్రభుని కలుసుకున్నాక, యేసుకు సాష్టాంగ పడ్డాక, దండ ప్రమాణం చేశాక, పెట్టెలు విప్పాక, కానుకలు ఇచ్చాక, ఆరాధన చేశాక మళ్ళీ పాత రూట్లు వెళ్ళకూడదు. కానీ బ్యాచ్ సేమ్ రూట్లు వెళ్ళిపోతా ప్రిపేర్ అయిపోయారు. మంచి ఉద్యోగంగా ఒక దేవదూత దిగి వచ్చి చచ్చమ్మల రూట్లు వెళ్ళబాకిటివా, నువ్వు ఎన్ని తిప్పలు పడ్డావో, ఏ రూట్లో వచ్చావో, యేసు ప్రభువులోకి వచ్చాక మళ్ళీ పాత రూట్ కంటిన్యూ చేయకూడదు. నా మీరేమంటలేదు, వచ్చావుగా ఏదో తిప్పలు పడి మొత్తానికి వచ్చావు. యేసయ్య తారయ్యప్పటి వోలె ఎదురాయ త్రోవలో ఎంతో బురపడుచు విస్మయముందుచు ఏగి స్వామి కడకు.
అయ్యా ఓయ్, అసలు ట్యూన్లో ఒకలో ఇద్దరు ఉన్నారు. దేవుని స్తోత్రం. గది నిండా గిటార్లే, ఒకటే ట్యూన్లో లేదు. దేవుని స్తోత్రం. భక్తులందరికీ వందనాలు. విషయం ఏమిటంటే బిడ్డలారా, ఈ రూట్లోకి వచ్చాక మళ్ళీ యాక్చువల్గా మేము పెంటికోస్టల్ అండి, యాక్చువల్గా మేము బ్యాప్టిస్ట్ అండి, యాక్చువల్గా మేము సిఎస్ఐ యాక్చువల్గా మేము ఓరు బాబోయ్, ఇన్ని రూట్లు ఉండవు. ఇంకా దేవుని దూత చేత బోధింపబడిన ఒక నూతన మార్గంలో తిరిగి వెళ్ళిపోవాలి. మమ్మల్ని పాత మార్గం కంటిన్యూ చేయకూడదు. ఏ రూట్లో వచ్చావు, అయితే పొలబడి వచ్చావు కదా, వేసినప్పుడు కలుసుకున్నావు, సాష్టాంగ పడిపోయి దండం పెట్టేసి ఉన్నాయన్నీ సమర్పించేసుకున్నావు, అయిపోయింది. ఇంకా మళ్ళీ పాత రూట్లోకి వెళ్తే ఎలాగా? 4 మాటలు చెప్పాను మీకు. ఈ ప్రతిష్ఠించబడ్డ మార్గం ఇదివరకుటి మార్గముల వంటిది కాదు, ఇది నూతన మార్గం. ఈ నూతన మార్గంలో ప్రాచీనత ఉండకూడదు, సమస్తం నూతనమైపోవాలి. ఏమిటవి? నెంబర్ 1 ప్రాచీన స్వభావము అనబడే మోసపూరితమైన దురాశలు. 2 పాతదైన పిండి, పులిసిన పిండి, అతిశయము లాంటి శరీర కార్యాలు. 3 పాత బోధ, పాత నిబంధన కాలంలో అందుబాటులోకి వచ్చిన బోధ. 4వది పాత అలవాటైపోయిన మార్గం. ఈ 4 మానేస్తే సమస్తము నూతనమైనవిగా అన్ను రావచ్చు. ఇదే మార్గం అంటారు. ఈ వారానికి ఈ మాత్రం ప్రాక్టీస్ చేద్దాం, మళ్ళీ కలుసుకుందాం. దేవుడి నూతన మార్గంలో మనల్ని నడిపించునుగాక. ప్రార్థన.